ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమైన చర్యని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని, ప్రజలు ఇస్తే వచ్చేదని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చిన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి వచ్చేదని గుర్తు చేశారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైఎస్ఆర్సీపీ గుర్తించాలని హితవు పలికారు. ఆరోగ్యం బాగా లేకున్నా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పారని అన్నారు. అలాంటిది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలనుకోవటం తగదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హుందాగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సభకు వస్తే ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు. ఉదయం గవర్నర్ను ఆహ్వానించేందుకు స్పీకర్ రమ్మని తనను కోరినా ప్రోటోకాల్ బ్రేక్ చేయడం సరికాదని తానే వెళ్లలేదని తెలిపారు. ఓట్ల శాతం ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం మంచిదని ఎద్దేవా చేశారు. మన దేశ నిబంధనల మేరకు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో ప్రజలను పోలిస్తే ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాదని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు రావాలని, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు స్పీకర్ కూడా ఎంతో గౌరవం కూడా ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సైతం హుందాతనం పాటించాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య విలువలు పాటించాలని వైఎస్ఆర్సీపీ నేతలను కోరుతున్నామని అన్నారు. సభకు వస్తే వారి సంఖ్యకు అనుగుణంగా సమయం ఇస్తారని తెలిపారు. రోజు గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి రోజుని చాలా ఘనంగా, చాలా బలంగా మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టడం, లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం. అది ఇది సరైన మెసేజ్ బయటికి అందదు. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో.